గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. పరమాత్మ శ్రీమన్నారాయణుడి చేతిలో శంఖు చక్రాలు ఉంటాయి, గదాపద్మాలు కూడా ఉంటాయి. కానీ మనకి శంఖు చక్రాలు చాలా ఫేమస్, చాలా పవిత్రంగా భావిస్తాము. చూడగానే రక్షణ కలుగుతుంది అనే ఒక విశ్వాసంతో చాలా ధైర్యంగా ఉంటాం, భయాన్ని మర్చిపోతాం. ప్రత్యేకించి తిరుమల శ్రీనివాసుడి చేతిలో శంఖు చక్రాలు ఏమైతే ఉన్నాయో అవి మనకు చాలా ప్రత్యేకము, మనకు చాలా చాలా ధైర్యాన్ని ప్రసాదించేవి. అయితే విగ్రహాలు చూసి ఫోటోలు చూసి చాలా మంది అనుకుంటారు కదా, సుదర్శన చక్రం అంటే ఏదో అలాగే స్తబ్దుగా ఉంటుంది కాబోలు, ఏదో వేలుకు తగిలించుకుంటే అలాగే ఉంటుంది కాబోలు అని అనుకుంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, మీరు ఎప్పుడైనా సరే భాగవతాది గ్రంథాల్లో పరిశీలించండి. స్వామి చేతిలో ఉంటే ఈ సుదర్శన చక్రం ఏదైతే ఉంటుందో అది కంటిన్యూషన్గా తిరుగుతూనే ఉంటుంది, ఊరికి అలా ఉండదు. తర్వాత ఆయన అవసరమైనప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని స్విచ్ నొక్కితే తిరిగేది కాదు, అది ఎప్పుడు కూడా తయారుగా సుదర్శన చక్రం తిరుగుతూనే ఉంటుంది. పరమాత్మ సంకల్పము చేయడమే ఆ తిరిగే సుదర్శన చక్రము ఎగిరి వెళ్ళి ఎవరి తల నరకాలో వాళ్ళ తల నరికి వస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకండి ప్రస్తావించడము అంటారేమో, అదే చెప్తున్నాను. తిరుపతి తిరుమల రెండు క్షేత్రాలు, చాలా మంది కేవలం తిరుమల మాత్రమే క్షేత్రం అనుకుంటారు. కాదండి, తిరుమల తిరుపతి రెండు కూడా ఆధ్యాత్మిక క్షేత్రాలు. ఎంత పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. తిరుపతిలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, వీటి గురించి ఎప్పటికప్పుడు ఎండగడుతూ మనం వీడియోస్ చేస్తూనే వస్తున్నాము. ఈ మధ్యకాలంలో పరిణామాలు కానీ గమనిస్తే తిరుమల అక్కడ కరెక్ట్గా తిరుపతి దగ్గర అలిపిరి దగ్గరే ఉన్న ఈ టిఫిన్ బండ్లు, అక్కడ గుడ్లు మాంసాలు అవన్నీ కూడా గుళ్ళ దగ్గరే విక్రయించేస్తున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు, సరిగ్గా గమనించడం లేదు, చర్యలు తీసుకోవడం లేదు. ఆ పవిత్రత, క్షేత్ర పవిత్రతను రక్షించాలి అనే ఒక ఆలోచన కానివ్వండి, ఒక బాధ్యత కానివ్వండి, భక్తి కానివ్వండి అక్కడ ఎవరిలో కనపడటం లేదు. అక్కడ దర్శనానికి అలాగే కొండలు ఎక్కడానికి వచ్చేపోయే భక్తులందరికీ కూడా వీళ్ళు శుభ్రంగా మాంసాలు, గుడ్లు, ఆమ్లెట్లు మొత్తం కూడా వేసి శుభ్రంగా వడ్డిస్తున్నారు. బ్రహ్మాండంగా మాంస విక్రయము, మాంసంతో చేసే ఈ పదార్థాలు అవన్నీ ఉండే టిఫిన్ సెంటర్లు తిరుపతిలో విపరీతంగా కనపడుతున్నాయి. దేవాలయాల దగ్గరే కనపడుతున్నాయి. కనీసం దేవాలయాలకి ఇన్ని మీటర్ల పరిధిలో ఇవి ఉండకూడదు అనే ఒక చట్టం ఉన్నా కూడా దాన్ని కూడా ఎవరూ పాటించట్లేదు. తిరుపతిలో అలిపిరి దగ్గర కూడా అసలు పాటించట్లేదు అంటే అది ఎంత దురదృష్టకరమైన పరిణామం ఆలోచించండి. ఎవరు అధికారులు, పాలకులు కూడా ఈ విషయాల గురించి పట్టించుకోవడం లేదు. అలాగే ఇంకా అతి దారుణమైన విషయం ఏంటంటే, ఈ మధ్య రీసెంట్గా తిరుపతిలో ఒక సెక్స్ రాకెట్ బయటపడింది. తిరుపతి అలాగే తిరుచానూరు దగ్గర కూడా కొందరు కావాలనేసి కాలేజీకి వెళ్ళే ఆడపిల్లల్ని, మహిళలని, ఎవరెవరికైతే డబ్బు అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేసి మాయ చేసి వాళ్ళని లొంగదీసి వాళ్ళతోటి ఇళ్ళు అద్దెకు తీసుకుని మరీ వ్యభిచారాలు చేపిస్తున్నారు. అవి కూడా దేవాలయాల దగ్గరలో ఉండడం దురదృష్టకరమైన విషయం. పోలీసులు అక్కడ ఏదో రైడ్ చేసి కూడా పట్టుకున్నారండి. మొత్తం ఎవరు అంటే కాలేజీ చదువుకునే ఆడపిల్లలు, ఎవరో పేద మహిళలు, వీళ్ళే ఒక 5-6 పట్టుకున్నారు. కాలేజీ చదువుకుంటున్న ఆడపిల్లలు, వాళ్ళకి డబ్బు అవసరాలు ఏమైతే ఉంటాయో వాటికి వాళ్ళు వీళ్ళు వాళ్ళని ఎరేసి మోసం చేసి మభ్యపెట్టి మాయ చేసి లొంగ తీసి వాళ్ళతోటి పరమాత్ముడు సాక్షిగా వ్యభిచారం తిరుపతిలోనే చేపిస్తున్నారు. ఇవి కాకుండా తిరుపతి నిండా కూడా మద్యం ఏరులే ప్రవహిస్తుంది. విపరీతంగా మద్యం దుకాణాలు ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కూడా తిరుపతి జిల్లాలోని బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నట్లు కూడా న్యూస్. అది ఆధ్యాత్మిక క్షేత్రము అన్న విషయం అసలు మీకు పడుతుందా పట్టదా? కేవలం కొండ మీదకు తీసుకుపోవడం లేదు అంటే సరిపోతుందా? తిరుపతి నిండా ఎందుకు ఈ బెల్ట్ షాపులు? ఎవరైనా సరే బయట నుండి వచ్చిన ఒక యాత్రికుడు, ఒక భక్తుడు అలిపిరికి వెళ్ళే దారిలో ఆ ఊర్లో నుండి ప్రయాణం చేస్తూ ఉంటే రోడ్ల పక్కన మాంసం దుకాణాలు, బెల్ట్ షాపులు, అడుగడుగున బెల్ట్ షాపులు, ఆ మాంసము, లిక్కర్ బాటిల్స్ ఇవన్నీ కనపడుతూ ఉంటే అతని మీద ఏ ప్రభావం పడుతుంది? మనము ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక తిరుపతి లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రానికి వచ్చామా, లేకపోతే ఇంకెక్కడికైనా ఏ గోవానో, బొంబాయో, లేకపోతే బ్యాంకాకో ఇంకెక్కడికైనా వచ్చామా అనే ఫీలింగ్ వస్తుందా? మీరు చెప్పండి. ఎందుకు ప్రతి ప్రభుత్వము తిరుపతి విషయంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? ఒక్క తిరుపతిని నీట్గా ఉంచరాదా? ప్రభుత్వానికి బెల్ట్ షాపుల వల్ల ఆదాయం ఉంటే ఇంకా వేరే ఇంకెక్కడైనా తెరుచుకోవచ్చు, ఇంకెక్కడైనా చూసుకోవచ్చు, లేదా వేరే మార్గాల ద్వారా కూడా ఆదాయాన్ని కవర్ చేయవచ్చు. పన్నులు బాగా వేస్తారు కదా మనుషుల మీద, సగటు ప్రజల మీద పన్నులు వేస్తారు ప్రతి సంవత్సరం. మరి అవన్నీ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టడానికే కదా. ఒక తిరుపతి వరకు పవిత్రంగా ఉంచరాదా? తిరుపతిలో బెల్ట్ షాపులు, మాంసం దుకాణాలు లేకపోతే ఏమండి? తిరుపతిలో ఎవరికైనా అక్కర ఉంటే ఆ బయట నుండి రేణిగుంట అక్కడ నుండి తెచ్చుకుని ఏర్పాటు చేయించుకోండి.
మీరు ద్వారకా, బృందావనం, మధుర, అయోధ్య ఇత్యాది క్షేత్రాలకు వెళ్ళండి. కాశీ కూడా వెళ్ళండి. అక్కడ కూడా ఆ కాశీ విశ్వనాథుడి సన్నిధి, గంగా తీరము అవన్నీ కూడా ఎంత పవిత్రంగా ఉంటాయో ఒకసారి గమనించండి. బృందావనము, మధుర, ద్వారకా, అయోధ్య లాంటి క్షేత్రాల్లో అయితేనండి మనకి ఉల్లి వెల్లుల్లి కూడా దొరకదండి. హోటల్స్ లో కూడా ఉల్లి వెల్లుల్లి వేసి వండరు. మీకు కూరగాయల బండిలో కూడా ఉల్లి వెల్లుల్లి కనపడవు. అక్కడ 4 వర్ణాల ప్రజలు ఎవరో తినరండి. అందరూ వైష్ణవులే, అందరూ భక్తులే, అందరూ కూడా శుద్ధమైన ఆహారం తీసుకునే వాళ్ళు. ఎందుకంటే ఇది పరమాత్ముడి పవిత్ర ధామం అని చెప్తారు. అడిగితే సమాధానం ఇది మోక్షక్షేత్రం అని చెప్తారు. బృందావనము, గోకులము, మధుర, ద్వారక, అయోధ్య అన్నీ మోక్షక్షేత్రాలు. అక్కడ ఉన్నది కూడా భారతీయులే, మనుషులే. సగటు 4 వర్ణాల వాళ్ళు ఉంటారు. రిక్షాలు ఆక్కునే వాళ్ళు, కూలీలు ఉంటారండి. వాళ్ళు కూడా చేరండి ఇలాంటి పనులు. ఇది భగవంతుడి ధామము, ఇది పవిత్రమైన క్షేత్రం. ఇప్పుడు ఈ పనులు చేయకూడదని చెప్తారు. తిరుపతి ఎలా ఉండాలండి? ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారండి? ఏం కనపడుతున్నాయండి తిరుపతిలో? ఎన్ని వీడియోలు చేసి అడుగుంటామండి. ఆ ముంతాజ్ హోటల్ నిర్మాణం గురించి వీడియో చేశాము. అప్పుడు అక్కడ చైర్మన్ గారు రద్దు చేశామన్నారు. అయినా కూడా అక్కడ అక్రమంగా చైర్మన్ గారు మాట కూడా పాటించకుండా కట్టడాలు కడుతూనే ఉన్నారు. ఒక ముస్లిమ్స్ దండి అది, అన్ని మతస్థులది. తిరుమల గరుడాద్రి పర్వతానికి ఆనుకోనే ఏదో ముంతాజ్ పేరుతోటి రిసార్ట్లు కడుతున్నారండి. అంటే ఏం చేయాలని వీళ్ళ ఉద్దేశం? రిసార్ట్లు కట్టేసి ఆడ స్పాలు అయిపెట్టి స్విమ్మింగ్ పూల్, తాగడమో, తిరగడమో, దొరలడమో, వ్యభిచారమో, సెక్స్ రాకెట్లు ఇవన్నీ నడుపుతారు అక్కడ. అది తిరుపతి శ్రీనివాసుడి పావన నగరి, పరమ పవిత్రమైన క్షేత్రం, కలియుగ వైకుంఠం అని పేరు. శ్రీనివాసుడి పవర్ అందరికి తెలుసు. ఆయన చేతిలో సుదర్శన చక్రం పవర్ కూడా అందరికి తెలుసు. తెలిసి కూడా ఈ పనులు చేస్తున్నారంటే ఇక ఏం చేయాలి? పాలకులు, అధికారులు గట్టిగా శ్రద్ధ తీసుకొని శ్రీనివాసుడి సేవగా, కైంకర్యంగా భావించి కర్తవ్యోన్ముఖులై చక్కగా ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అదుపు చేసి ధర్మాన్ని స్థాపించాలని కోరుకుంటున్నాము. ఎన్నో నివేదనలు చేస్తున్నాం, విజ్ఞప్తులు చేస్తున్నాం, అర్జీలు పెట్టుకుంటున్నాం, ఉత్తరాలు రాస్తున్నాము. పట్టించుకోకపోతే ఎలాగండి? అరే అక్కడ అపవిత్రము చేసి శ్రీనివాసుడి గురించి తప్పుగా ఆలోచించి, ఏడుకొండల గురించి తప్పుగా ఆలోచించి, కబ్జా చేయాలని ఆలోచించి ఎవరెవరు శ్రీనివాసుడి పట్ల బాధ్యతారాహిత్యముగా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా చేసి శ్రీనివాసుడి పట్ల అపచారాలు చేశారో వాళ్ళందరూ ఆయన చేతిలో సుదర్శన చక్రం ఎంత పవర్ఫుల్లో చెవి చూసిన వాళ్లే. లెక్కబెట్టాను లేనంత ముక్కలుగా అయిపోయిన తర్వాత కూడా అలాంటి పాఠం గతంలో ఒకటి మనం చూసి కూడా ఇంకా బుద్ధి రాకపోతే ఎలాగ చెప్పండి? గుర్తుంచుకోవాలి, శ్రీనివాసుడి చేతిలో సుదర్శన చక్రం ప్రతి క్షణం తిరుగుతూనే ఉంటుంది, ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. అదే కాలచక్రం. టైం దగ్గర పడుంది అనుకోండి, ఎవ్వరూ ఆపలేరు. ఆ రోజు మిమ్మల్ని కాబట్టడానికి ఎవ్వరు రారు. శ్రీనివాసుడు కూడా ఆ కర్మ సాక్షి చూస్తూ ఊరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. కలియుగ వైకుంఠంలో పిచ్చి పిచ్చి పనులు, వ్యభిచారాలు, మాంసం మొక్కలు, మందు సీసాలు, బెల్ట్ షాపులు, మాంసం దుకాణాలు, సెక్స్ రాకెట్లు. ఏంటండి ఇది? అన్ని మతస్థులు రిసార్ట్లు కట్టేస్తున్నారు. కొండల కింద, కొండల మీద కూడా కడతారు. రేపొద్దున అడిగేవాడెవడు? అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. పాలకులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి నారాయణ కైంకర్యంగా భావించి తిరుపతిని బాగు చేసుకోవాలి. తిరుపతి కూడా శుద్ధంగా పవిత్రంగా ఉంచాలి. తిరుపతి కూడా క్షేత్రమే. పరమ పవిత్రమైన గోవిందరాజ స్వామి వారాలయం, కోదండరామస్వామి వారాలయం, కపిల తీర్థం ఉంది. ఎన్నో పరమ పవిత్రమైన దేవాలయాలు, అత్యంత ప్రాచీనమైన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు తిరుపతిలో ఉన్నాయి. తిరుచానూరు అమ్మవారు ఉంది, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. బయట ఎక్కడైనా మనం అరాచకాలు చేసి తగిలే పాపం కంటే కూడా పుణ్యక్షేత్రాల్లో అరాచకాలు చేస్తే తగిలే పాపం 100 రెట్లు ఎక్కువ. శాస్త్రం ఏముంది? బయట ఎవరికైనా ఒకరికి అన్నం పెడితే వచ్చే పుణ్యము ఇలాంటి పవిత్రమైన క్షేత్రాలు ఒకరికి అన్నం పెడితే 100 మందికి పెట్టిన పుణ్యం వస్తుందట. అలాగే ఒక పాపకర్మ చేస్తే 100 పాపకర్మలు చేసిన పాపం కూడా తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి యాత్రా క్షేత్రాల్లో, ఇలాంటి పరమ పవిత్రమైన తీర్థ క్షేత్రాలలో, పరమ పవిత్రమైన ధామాలలో నివాసం ఉండేవాళ్ళు గృహస్థులైనా కూడా, స్థానికులైనా కూడా, అధికారులైనా కూడా, పాలకులైనా కూడా, అక్కడ ఉద్యోగులైనా కూడా ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకునకపోతే ఆ పరిణామాలన్నీ కూడా అనుభవించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. తిరుమల, తిరుపతి పవిత్రతకు భంగం కలిగే ఏ పని ఎవ్వరు స్థానికులు కూడా చేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ తిరుపతి కాపాడటం కోసం, తిరుపతి పవిత్రంగా ఉండటం కోసం మేము చర్యలు తీసుకుంటున్నాం. మేము ప్రత్యేక నిఘా పెట్టేసాం, ప్రత్యేకంగా పురమాయిచ్చామనేసి మీడియా ముందు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు, గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉంటారు. అది చూసి మా బోటి వాళ్ళు ఆహా ఓహా అని సంతోషిస్తాము. జరుగుతున్నామని ఎవరైనా పట్టకపోతే ఎలాగా? ఖచ్చితంగా అడుగుతామండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పరమాత్ముడు ఒకడు ఉన్నాడు. పరమాత్ముడికి కైంకర్యంగా భావించి ఖచ్చితంగా వీడియోస్ చేసి అవగాహన తీసుకొస్తాము. ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం. స్వామి ముఖ్యము. అధికారాలు, పాలకులు, పదవులు ఏవి ముఖ్యం కాదు. ధర్మరక్షతి రక్షితః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.